రైటిక అమరావతికి శాశ్వత రాజధానికి అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన ఏపీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులు కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా త్వరగా లభించాలని ప్రజలు ఆకాంక్షించారు. నమస్తే మేడం. ఈరోజు చూసుకున్నట్లయితే నిజంగా 12 ఏళ్లగా ఒక రాష్ట్రానికి రాజధాని లేకపోవడం అనేది నిజంగా దురదృష్టకరమైన చెప్పాలి. 2014లో అమరావతి రాజధానిగా ప్రకటించారు. కాకపోతే తర్వాత వచ్చిన ప్రభుత్వం అమరావతి కాదు 3 క్యాపిటల్ అని చెప్పి అమరావతిని తీసేసిన పరిస్థితి చూసాం. ఈరోజు అమరావతి రైతులకే కానీ ఆంధ్ర ప్రజలకే కానీ కళ నెరవేరిందనే చెప్పుకోవాలంటారా? అంటే ఈరోజు చట్టబద్ధత కల్పించే విధంగా ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా చూడాలి? చాలా ఆనందంగా ఉందమ్మా. ఈరోజు 5 కోట్ల ప్రజల కళ నెరవేరిందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అసెంబ్లీలో తీర్మానం చేయటం నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆ విజన్ చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే కొంతమంది దుష్ట శక్తులు మన రాష్ట్రంలో ఉన్నారు. మరి 12 ఏళ్ళు రాజధాని లేకుండా చేయటానికి కారణం ఎవరు? గతంలో మన రాష్ట్రం విడిపోగానే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భావితరాల కోసం ఒక రాజధాని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న జగన్ రెడ్డి గారు మరి ఏ విధంగా 3 ముక్కలాటాడారో చూసాం. వాళ్ళ నాయకులు ఎన్నికల సమయంలో కూడా చెప్పారు అమరావతి రాజధాని అని చెప్పి 151 సీట్లలో ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత ఈ రాజధాని 3 ముక్కలాట చేశారు. అమరావతి రైతుల్ని ఏ విధంగా అవహేళనగా మాట్లాడారో, ఎంత హీనంగా మాట్లాడారో చూసాం. మరి మేధావుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసాం. మరి ఇదంతా ప్రజలు చూశారు. ప్రజలు చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, రైతులన్నా, అమరావతి రైతులన్నా, మహిళలన్నా, భావితరాల భవిష్యత్తు కోసమైనా, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈరోజు అసెంబ్లీకి వచ్చేవారు. ఈరోజు ఆయన రాలేదంటే ఈ రాష్ట్రం అవసరం లేదు, ఈ రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు, భావితరాల భవిష్యత్తు అవసరం లేదు, నేను ఒక్కడ దాచుకోవడం అనేది క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు. ఎస్, చూసాం కదా, మంత్రి సవిత మేడం చెప్పారు. ఈరోజు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీకి ఈరోజు అసెంబ్లీకి వచ్చేవారు. వారికి అమరావతి అన్నా, ఆంధ్రాకి రాజధాని అన్నా కూడా ఏమాత్రం పట్టింపు లేదని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ సాయితో సుష్మా, వైకే న్యూస్, అసెంబ్లీ నుంచి.